కృష్ణ ఐవీఎఫ్ 1996లో ప్రారంభించబడింది. 1997లో ఐవీఎఫ్ ద్వారా మొట్టమొదటి శిశువు జన్మించడం జరిగింది. మీరు సంతానోత్పత్తి సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా? అధునాతన చికిత్సా విధానాలతో మీ మాతృత్వ కల దిశగా మీరు వేసే తొలి అడుగును కృష్ణ ఐవీఎఫ్ తో ప్రారంభించండి. కృష్ణ ఐవీఎఫ్, బ్రింగింగ్ న్యూ లైఫ్ టు యువర్ లైఫ్. లాస్ట్ వీడియోలో అడిగిన క్వశ్చన్, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దే హ్యావ్ ఏ బిగ్ హౌస్. ఈ క్వశ్చన్ కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. జేమ్స్ గారు, ప్రదీప్ గారు, రామచంద్ర గారు, శాన్వి గారు, కుమార్ గారు, విను గారు అండ్ యాజ్ యూజువల్ కార్తీక్ గారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్, కీప్ ఇట్ అప్. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉండబోతుంది, సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. మీకు తెలుసా, ఒక సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ ఎంత ఇంపార్టెంటో హెల్పింగ్ వర్బ్ కూడా అంతే ఇంపార్టెంట్. అసలు పాస్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి, ప్రెసెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి, ఫ్యూచర్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయి, డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో వీటిని ఎలా ఉపయోగించాలి, అలాగే మోడల్ వర్బ్స్ కూడా వీటిలో ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెసెంట్ టైమ్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయో చూద్దాం. మే చేయవచ్చు, వెళ్ళవచ్చు, ఉండవచ్చు, ఈ విధంగా చెప్పుకుంటాం. 80% పాసిబిలిటీ ఉండే సందర్భాల్లో అప్పుడు మే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, మే ఐ హెల్ప్ దెమ్, మే ఐ హెల్ప్ దెమ్, నేను వారికి సహాయం చేయవచ్చా. ఐ మే గెట్ సిక్, ఐ మే గెట్ సిక్, నేను అనారోగ్యానికి గురి కావచ్చు. హ్యావ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఐ హావ్ ఫినిష్డ్ మై వర్క్ నౌ అని చెప్తాం. సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్ రెండు ఉన్నాయి. ఇన్ కేస్ సెంటెన్స్ లో మెయిన్ వర్బ్ లేకపోతే హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేస్తుంది. అప్పుడు హ్యావ్ కలిగి ఉండటం. ఎగ్జాంపుల్స్ చూస్తే, ఐ హ్యావ్ ఏ బుక్, ఐ హ్యావ్ ఏ బుక్, నా దగ్గర పుస్తకం ఉంది. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ కార్, నా దగ్గర కారు ఉంది. కెన్ చేయగలను, సామర్థ్యం, అవకాశం లేదా అనుమతి వ్యక్తీకరించడానికి ఉపయోగిస్తాం. కెన్ అనేది ఒక మోడల్ వర్బ్. మోడల్ వర్బ్స్ అనేవి 13 ఉంటాయి. వీటి గురించి నేను సెపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, తర్వాత చెక్ చేయండి. ఎగ్జాంపుల్స్ చూస్తే, ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దిస్, నేను దీన్ని చేయగలను. యామ్ ఉన్నాను అనే సందర్భాల్లో ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్, ఐ యామ్ ఏ టీచర్, ఐ యామ్ ఏ టీచర్, నేను ఉపాధ్యాయుడిని. యామ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ యామ్ స్టడీయింగ్, ఐ యామ్ స్టడీయింగ్, నేను చదువుకుంటున్నాను. హ్యావ్ బీన్ చేస్తూనే ఉన్నాను, వెళ్తూనే ఉన్నాను అని చెప్తాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఇది లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పే సందర్భాల్లో హ్యావ్ బీన్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ మార్నింగ్, నేను ఉదయం నుండి పని చేస్తూనే ఉన్నాను అని చెప్తాం. మస్ట్ తప్పక చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పుకునే సందర్భాల్లో మస్ట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ మస్ట్ హెల్ప్ దెమ్, ఐ మస్ట్ హెల్ప్ దెమ్, నేను వారికి తప్పక సహాయం చేయాలి. హ్యావ్ టు వెళ్ళాలి, పోవాలి, రావాలి, చెయ్యాలి, ఇలా చెప్పుకునే సందర్భాల్లో హ్యావ్ టు యూజ్ చేస్తాం. హ్యావ్ ఫ్యామిలీకి చెందిన హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, వీటి గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, తర్వాత చెక్ చేయండి. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. షుడ్ ఉండాలి, చెయ్యాలి అని చెప్పుకునే సందర్భాల్లో షుడ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ షుడ్ వర్క్ హార్డ్, ఐ షుడ్ వర్క్ హార్డ్, నేను కష్టపడి పని చేయాలి. అలాగే ఐ షుడ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్, అంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలనేది రూల్స్ కాబట్టి షుడ్ యూజ్ చేయాలి. లాస్ట్ టైం
గతం గురించి చెప్పే సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తాయో చూద్దాం. మైట్ అవ్వచ్చు, బహుశా నేను చేయగలను అని చెప్పుకునే కొన్ని సందర్భాల్లో మైట్ యూజ్ చేస్తాం. 40% పాసిబిలిటీస్ ఉండే పనుల గురించి చెప్పుకున్నప్పుడు మైట్ యూజ్ చేస్తాం. అంటే ఇట్ మైట్ రైన్ టుమారో అంటే రేపు వర్షం పడచ్చు పడకపోవచ్చు, లెస్ పాసిబిలిటీ ఉన్న సందర్భంలో మైట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ మైట్ హ్యావ్ సీన్ హర్ ఎస్టర్డే. ఐ మైట్ హ్యావ్ సీన్ హర్ ఎస్టర్డే. నేను ఆమెను నిన్న చూసి ఉండవచ్చు. యు మైట్ హ్యావ్ బీన్ లేట్. యు మైట్ హ్యావ్ బీన్ లేట్. మీరు ఆలస్యం అయి ఉండొచ్చు. వస్ ఉండేది, ఉన్నాను అని చెప్పే సందర్భాల్లో వస్ యూజ్ చేయొచ్చు. వస్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, తర్వాత చెక్ చేయండి. ఎగ్జాంపుల్, ఐ వాజ్ ఏ బిజినెస్ మ్యాన్. ఐ వాజ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను వ్యాపారవేత్తను. Was ఎగ్జాంపుల్, ఐ వాజ్ వర్కింగ్ ఎస్టర్డే. ఐ వాజ్ వర్కింగ్ ఎస్టర్డే. నేను నిన్న పని చేస్తున్నాను. కుడ్ చేయగలిగేవాడని. కెన్ పాస్ట్ ఫామ్ కుడ్ అవుతుంది. ఇది కూడా ఎబిలిటీ, పాసిబిలిటీ అండ్ పర్మిషన్ గురించి చెప్పే సందర్భాల్లో కుడ్ యూజ్ చేస్తాం. కుడ్ గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, తర్వాత చెక్ చేయండి. ఎగ్జాంపుల్స్, I could swim when I was 4 years old. I could swim when I was 4 years old. నాకు 4 సంవత్సరాల వయసులో ఈత కొట్టడం వచ్చు. I could have gone to the party but I didn't. I could have gone to the party but I didn't. నేను పార్టీకి వెళ్ళగలిగేవాడిని కానీ వెళ్ళలేదు. couldn't కాలేదు, లేకపోయాను అని నెగిటివ్ గా చెప్పుకునే సందర్భాల్లో కుడింట్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ కుడ్ నాట్ గో. ఐ కుడ్ నాట్ గో. ఐ కుడింట్ గో అని షార్ట్ ఫామ్ లో చెప్పొచ్చు. నేను వెళ్ళలేకపోయాను. హ్యాడ్ తిన్నాను, వెళ్ళాను, వచ్చాము అని చెప్పుకునే సందర్భంలో హ్యాడ్ యూజ్ చేస్తాం. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్, ఐ హ్యాడ్ ఏ కార్. ఐ హ్యాడ్ ఏ కార్. నాకు కారు ఉండేది. ఐ హ్యాడ్ ఏ శాండ్విచ్ లాస్ట్ నైట్. ఐ హ్యాడ్ ఏ శాండ్విచ్ లాస్ట్ నైట్. నిన్న రాత్రి నేను శాండ్విచ్ తిన్నాను. హ్యాడ్ బీన్ వస్తూనే ఉన్నాడు, తింటూనే ఉన్నాడు అని చెప్పుకునే సందర్భాల్లో హ్యాడ్ బీన్ యూజ్ చేయాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాం. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పే సందర్భాల్లో ప్రత్యేకంగా దీన్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, he had been studying. He had been studying. అతను చదువుకుంటూనే ఉన్నాడు. had to కోవాల్సి వచ్చింది, వలసి వచ్చింది ఇలా చెప్పే సందర్భాల్లో had to యూజ్ చేస్తాం. had to గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, తర్వాత చెక్ చేయండి. ఎగ్జాంపుల్స్, ఐ హ్యాడ్ టు స్టడీ. ఐ హ్యాడ్ టు స్టడీ. నేను చదువుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో. ఐ హ్యాడ్ టు గో. నేను వెళ్ళవలసి వచ్చింది. డిడ్ చేశాను, వెళ్ళాను, వచ్చాను ఇలా కంప్లీటెడ్ యాక్షన్స్ గురించి చెప్పే సందర్భాల్లో డిడ్ యూజ్ చేయాలి. ఇది పాస్ట్ సింపుల్ టెన్స్ లో మనం యూజ్ చేస్తాం. పైగా నాకు చాలా ఇష్టమైన టెన్స్, ఎందుకంటే ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ, యు, వి, దే, హీ, షీ, ఇట్ అన్నిటికీ సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ మనం డిడ్ యూజ్ చేయొచ్చు. దీని గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, తర్వాత చెక్ చేయండి. ఎగ్జాంపుల్స్, డిడ్ ఐ గో దేర్. డిడ్ ఐ గో దేర్. నేను అక్కడికి వెళ్ళానా. డిడ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్. డిడ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్. వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేశారా. డిడ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్. డిడ్ దే ఫినిష్ ద ప్రాజెక్ట్. వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేశారా. వుడ్ వెళ్తాము, అవుతాను ఈ విధంగా చెప్పే సందర్భంలో మనం వుడ్ యూజ్ చేస్తాం. విల్ పాస్ట్ ఫామ్ వుడ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్, ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. ఐ వుడ్ పాస్ ద ఎగ్జామ్. నేను పరీక్షల్లో పాస్ అవుతాను. We would often go to the beach on weekends. We would often go to the beach on weekends. మేము తరచుగా వారాంతంలో బీచ్ కి వెళ్తాము.
ఫ్యూచర్ టైం భవిష్యత్తు గురించి చెప్పే సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. విల్ వెళ్తాను, రాస్తాను, చేస్తాను అని ఇలా చెప్పుకునే సందర్భాల్లో విల్ యూజ్ చేస్తాం. ఇది ఫ్యూచర్ సింపుల్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ విల్ స్టడీ. ఐ విల్ స్టడీ, నేను చదువుతాను. విల్ అనేది మోడల్ వర్బ్. వీటి గురించి నేను సపరేట్ గా వీడియో చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, తర్వాత చెక్ చేయండి. విల్ బి వెళ్తూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను అని ఇలా చెప్పుకునే సందర్భాల్లో విల్ బి యూజ్ చేస్తాం. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ విల్ బి స్టడీయింగ్. ఐ విల్ బి స్టడీయింగ్, నేను చదువుకుంటూ ఉంటాను. విల్ హ్యావ్ ఉంటాను ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ స్టడీడ్. ఐ విల్ హ్యావ్ స్టడీడ్, నేను చదువుకొని ఉంటాను. ఇంకోలా చెప్పచ్చు, నేను చదివి ఉంటాను. విల్ హ్యావ్ టు ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల్లో విల్ హ్యావ్ టు యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఐ విల్ హ్యావ్ టు గో. ఐ విల్ హ్యావ్ టు గో, నేను వెళ్ళవలసి ఉంటుంది. విల్ నాట్ బి ఏబుల్ టు వెళ్ళలేను, చేయలేను అని చెప్పుకునే సందర్భాల్లో యూజ్ చేస్తాం. అంటే నెగటివ్ సెంటెన్స్ గా చెప్పినప్పుడు. ఎగ్జాంపుల్, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గో. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు గో, నేను వెళ్ళలేను. దిస్ వీడియోస్ క్వశ్చన్, ఐ బ్లాంక్ సీ యూ టుమారో. ఆప్షన్స్ విల్, యామ్, డూ. కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుసు అనుకుంటున్నాను. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా కామెంట్స్ లో ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియో స్టార్టింగ్ లో రివీల్ చేస్తాను, అక్కడ చూద్దాం. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, 360 డిగ్రీలు మెడను తిప్పగల పక్షి ఏది? మీకు తెలుసా? ఆన్సర్ గుడ్లగూబ. సబ్స్క్రైబ్ అయ్యావా? ఎందుకు? రాబోయే వీడియో మిస్ అయిపోతాం. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేసుకొని మీ నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తున్నట్టయితే మరెన్నో వీడియోస్ పొందేందుకు ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. మనం మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టేక్ కేర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. బాయ్. స్టైలిష్ గ్రామర్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. క్లిక్ చేసి ఫాలో చేయడం వల్ల ఫ్రీ PDF డౌన్లోడ్ అండ్ వర్డ్ డాక్యుమెంట్ అండ్ కాన్వర్జేషన్ ఎక్సెట్రా